దేని బిడ్డలారా, తెలుగు 2 రాష్ట్రంలో ఉన్నటువంటి దేని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో మీకు మీ కుటుంబాలకి శుభాలు కలుగును దేని బిడ్డలారా. నేనంటే నా పేరు బిఆర్పి చిఎన్ బాబు అండి. నేను ఆంధ్రాలో పాల్గొన మండలంలో దగ్గరలో ఉన్నటువంటి చిన్న గ్రామంలో పరిచయం చేస్తున్నానండి. 2 రోజుల క్రితం దేవుని బిడ్డలారా ప్రభు నాతో మాట్లాడాడండి. చిఎన్ బాబు, నేను చెప్తున్నటువంటి విషయాన్ని వీడియో చేసి ఈ 2 రాష్ట్రాలకి నేను ఇచ్చే సందేశాన్ని పంపించు అని చెప్పాడండి. నేను వెళ్ళారా మరి 7 దినాల్లో మన తెలుగు 2 రాష్ట్రాన్ని దేవుని బిడ్డల హృదయాలు అందరినీ కుదిపి వేసినటువంటి ఒక సంఘటన గురించి మీకు నేను ప్రత్యేకంగా తెలియజేయాలి. దేవుని బిడ్డలారా, అదే ఒక దైవ సేవకుడు మరణం. అది చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారా దేవుని బిడ్డలారా. ఒక్కొక్కళ్ళు బాధపడతాం, ఉద్దేశాలు ఒక్కొక్కరు ఉద్దేశాన్ని బయటపడుతున్నారు. నేను చాలా వీడియోలు చూస్తున్నానండి. అది మనకైతే వెళ్ళే కాదు నేను పెట్టారా. అంజలు కూడా ఎంత బాధపడుతున్నారండి. అయ్యో ఆ పాత్ర ఎలా జరిగిందన్నానే బాధపడుతున్నారండి. అందులో కొంతమంది నేను తెలియజేస్తున్నానండి. ప్రొఫెసర్ రమేష్ అనేటువంటి అన్నగారు, ఆయన మంచి ఎనలిస్ట్ అండి, ఎనలిస్ట్. ఆయన కూడా ఎంతో చక్కగా ప్రవీణ్ గారి గురించి ఆయన విశ్లేషణ చేస్తున్నారండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఏమిటారు. ఎందుకంటే ఆయన అచ్చం మాయలో ఉంటాడండి. ఆయన జిత్తుడు మరి కాదండి, జెన్యున్ పర్సనాలిటీ అండి. అలాగే ఈ మధ్యన ఇంకొక అన్నయ్య గారు, రాజ్ బాడ్ అనేటువంటి అన్నగారు, ఆయన కూడా క్రైస్తుల గురించి దేని బిడ్డలు జరిగినటువంటి నేను గురించి ఎంత చక్కగా విశ్లేషణ చేస్తారు. మీరు అంత చూస్తారా దేని బిడ్డారా. మరి అటువంటి అంచన సైతం ఖర్చు వేసినటువంటి ఈ సంఘటన ప్రభా దేని బిడ్డలు మనం అందరం ఆయన గురించి, మన భార్య గురించి, వారి బిడ్డ గురించి అంతా ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు నేను బిడ్డారా ప్రభు ఎవరికైనా కోటేశ్వరి వీడియో చేసినట్టు ఏంటంటారా ఓ దైవజనుడు. ఓ దైవజనుడా, నీ యొక్క కార్యాన్ని ఎవరు నిరూపిస్తారో అనేటువంటి టైటిల్ చేశానండి. అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా సామాన్య ప్రజలు కానీ, దేవుని బిడ్డలు కానీ, అధికారులు కానీ అందరూ ఏమనుకున్నారంటే ఈ మధ్యన వరుసగా జరుగుతున్నటువంటి మన రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి కార్యాలను చూస్తానుగా దేవుని బిడ్డలారా. ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా తయారు చేసినటువంటి తారుమారు చేసినటువంటి పరిస్థితులు చూసారుగా దేవుని బిడ్డలారా. వాళ్ళందరూ ఏమంటున్నారంటే మనం చేసేది ఎవడు చూడలేడు, మనల్ని ఎవడో పట్టుకోలేడు అనుకున్నారు దేవుని బిడ్డలారా. అదే దీని సందేశం దేవుని బిడ్డలారా. అప్పుడు క్రైస్తవులు చూస్తున్నటువంటి 2 రాష్ట్రాల్లో ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు దేవుని బిడ్డలారా, ఏమనుకుంటారంటే యేసులో బిడ్డలు దేవుడు డబ్బు
డమ్మీ దేవుడు అనుకుంటారు కదా. యేసులో నమ్మనటువంటి క్రైస్తవ దేవుడు డమ్మీ దేవుడా? ఆయన ఈ ఘోరమైనటువంటి కార్యాన్ని చేసినాడు, పట్టుకోలేడా? పట్టుకోలేకపోతే మన ప్రభువుని డమ్మీ దేవుడని నిర్ధారించగలగా దేవుడు పెట్టారా? అది దేవుడు ఎలా ప్రూవ్ చేస్తాడో చూడండి. ఇప్పుడు అదే విషయం నాతో మాట్లాడతానంటారా? చీన్ బాబు ఇది వీడియో చేయి, నేను రెండు మూడు రోజులు ఎంత ఘోరమైనటువంటి కార్యాన్ని దినదినాన్ని పట్టుకోపోతే అప్పుడు చూడు అంటారా? దేవుడే పట్టుకుంటే ఎలా జరుగుతుందండి? ఈ విషయాన్ని మీకు బైబిల్లో వృత్తాంతాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అంటారా? దేవుడు తెలుసుకున్న బిడ్డకి వృత్తాంతం తెలుసండి. యెహోషువ గ్రంథంలో మన పెద్దలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. దేవుడు పెట్టారా? ఎరుకు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభువు ఆజ్ఞాపించారు. దేవుడు పెట్టారా? ఒరే బిడ్డారా, మీరు ఎరుకు అనేటువంటి ప్రదేశం శాపగ్రస్తం ప్రదేశం రా, అందులో మీరు దేన్ని ముట్టుకోకుండా అది పాపం నిండి ఉండరా అని చెప్పాడు. ఆ దేవుడు నన్ను పట్టుకుంటాడండి, మా నాయకుడైనటువంటి యెహోషువ నన్ను పట్టుకుంటాడండి అని మీకు తెలుసు కదా. ఆ కనంటే ఒకటంట మంచి బంగారు ముక్కు కమ్మిని విలువైన వస్త్రాలు దాచుకున్నట్టు ఏమంటారా? దేవుడు మనం పట్టుకోలేదా? దేవుడు పెట్టారా? దేవుడు మనం పట్టుకునే వరకు మనం ఛాన్స్ ఇవ్వకూడదండి. తను ముందే ఒప్పుకోవాలి, కానీ ఒప్పుకోరు కదా. బట్టి దేవుడు పెట్టారా? పోలీసు వారు ఎంత పడుతుందో డబ్బులు ఒప్పుకుంటారండి. కానీ ఇప్పుడు చూడండి, ఈ విషయాన్ని నేను చెప్తున్నానా, దేవుడు ఎలా పట్టుకుంటాడు? ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆయన నామానికి ఎలా మహిమ కలుగుతుందో నేను చూస్తా ఉన్నాండి. దీన్ని ఫాలో పీరియడ్ అంటే కూడా చూస్తా ఉన్నాండి అంటారు. అప్పుడు ఇప్పుడు దేవుడిని బాధపరుస్తాడు అని ఆయన కుటుంబాలందరినీ కూడా ఆ కోర్టులో తీసుకెళ్ళి రాళ్ళు చంపించగా దేవుడు అది దేవుడి వాక్యంలో ఆకాశంలో జనరల్ సంఘాన్ని తెలుపుతారా? ఇప్పుడు ఈ పడినటువంటి దేవుని పెట్టిని చేసిన విషయం ఏం చదువుతుంది? సేమ్ అలాగే చదువుతా తెలుపుతారా? అంటే కుటుంబాంతో దేవుడు చంపేయకపోవచ్చు, కానీ దీని రుజువు మీకు ఎలా తెలుస్తుంది అంటే తెలుపుతారా? ఒక గొప్ప గగ్గోలు రాష్ట్రం వచ్చేది, రెండు రాష్ట్రాలు వచ్చేది గొప్ప గగ్గోలు. అసలే మనం ఎన్నడూ విన్నటువంటి గగ్గోలు తెలుపెట్టారా? ఈ రెండు రాష్ట్రాలు వచ్చేది. అదే మీకు సూచన. నేనేవాళ్ళు పేరు చెప్పగలేదు. అప్పుడు దేవుడు డబ్బయ్యో, దేవుడు అన్ని పట్టుకోలేడు. ఆయన రహస్యమంత కార్యాన్ని వెలుగులోనే తెచ్చే దేవుడు పెట్టారు. వెలుగులోనే తెచ్చేటువంటి దేవుడు ఆయన. తెలియకుండానే పర్వతాన్ని తీసే దేవుడని ఎన్ని వాగ్దానం మనం దేవుడు పెట్టలేదు. మన గురించి ఏమంటున్నారు దేవుడు కదా? యేసుప్రభు వారు ఒకడంటాడా? యేసుప్రభు వారు మూడు మేకులు లాక్కొని పీక్కోలే దేవుడు అంటాడు ఒక ఆయన. దేవుడు పెట్టారా? ఆ బిడ్డలో తెలియక మాట్లాడుతున్నారు. మా రక్షణ ద్వారా ప్రార్థన చేసిన తర్వాత ఈ వీడియో ద్వారా తెలియవలసింది ఏంటంటే, జస్ట్ మరి ఈ వీడియో మీరు వింటూ ఉన్నప్పుడే తెలుగు రెండు రాష్ట్రాలు అన్ని టీవీలో ప్రసారం అయిపోద్ది. గొప్ప గగ్గోలు, అప్పుడు ఆ కుటుంబంలో గొప్ప గగ్గోలు వచ్చేది. అయ్యో మేమే పని చేసింది, ఆ దైవజనం మరణం కారణం మేమే, నా కుటుంబాన్ని వాళ్ళే ముందుకు వస్తుంది అంటారు. ఆ విధంగా దేవుడు తన నామానికి మహిమ తెలుసు. అప్పుడు ఆయన మహిమలను దేవుడు చీకటిలో ఉన్న కార్యాలను రహస్యమైన కార్యాలను మిత్ర మీద ప్రకటించేవాడు.
తండ్రికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ఎవరినైనా పట్టుకోవాలని మొత్తం లోకమంతా ఒప్పుకొని తీర్థాలు తెరబెట్టాలి. కనుక ఈ యొక్క వీడియో వింటున్నటువంటి ప్రతి ఒక్క వీళ్ళు నేను బలహీనంగా తెరబెట్టాను. నా కాకి సరిగ్గా అయినా కానీ ప్రభు ఇచ్చినట్టు 2-3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఎవరు సాయం చేయడం తెరబెట్టాలి. ఇప్పుడు బాబు వీడియో తీసే బాబు సౌండ్ సిస్టమ్ పెట్టాడు. అందరినీ వీడియో చేస్తాను అంటారు. ప్రార్థన చేయండి దేవా. ప్రొఫెసర్ రమేష్ గారేమో పోలీసులు అవన్నీ పోలీస్ రిపోర్ట్లు విడుదల చేయాలనుకున్నారు. రాజపాడ గారు ఆయన విధంగా చెబుతున్నారు. ఈ బిడ్డలతో ఈ బిడ్డని నిన్ను ప్రేమిస్తున్న బిడ్డలు ఇది వారి పద్ధతి. ఆయన వారు ఉద్యోగస్తులు కనుక పై అధికారులు ఒత్తిడి ఉంటారు. ఆయన వాళ్ళు చెప్పలేను. ఆయన సత్యమేంటో తెలుసామో చెప్పలేను. కానీ నీకేంటైనా నాయన నీ పెట్టినాడు ముట్టుకున్నట్టయితే నీ కనుముట్టును ముట్టుకున్నట్టు సమానం కదా. ఆయన ఎవరైనా దమ్ముందానే నీ కనుముట్టును ముట్టుకోవడానికి మరి అలాగా ప్రవీణ్ గారిని ముట్టుకోవడానికి కానీ దమ్మునైనా కవిత సమాజాన్ని భయపడతాడా? కనుక ఈ వీడియోని నీ నా మహిమాత్మే దీని యొక్క ఫాలోఅప్ వీడియోలన్నీ కూడా కవిత సమాజంలో మనకి ఒక దేవజనుడైనా ఉన్నాడు ఇంతకాలానికి అది తెలుసుకోవడం సాయం చేయబడ్డారు. సాయం చేయడం ప్రార్థిస్తున్నాయన. మా ప్రభుత్వ క్రీస్తు నామానికి ఈ వీడియో ఆయన నామాన్ని ఘనతని అప్పగిస్తున్నాయన. ఈ కార్యాన్ని నీ నామ మహిమాత్మ జరిగించాలని ప్రార్థన చేస్తూ మా ప్రభుత్వ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.